మెయిన్ బోర్డు కూడా తీయండి. కాదు మేడం, మీరు ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఆఫీసర్ అయ్యండి, మీరు ఇలాగా చేసేస్తే ఎలాగండి? ఇక్కడికి వచ్చాం మేడం, అయితే మరి వెళ్ళిపోవడమేనా మా పని? ఏంటమ్మా లేరన్నారండి, అదేటమ్మా? మూడు వార్డులు మావేయండి ఇవి. అమ్మా ఎవరండి అయినా? ఒక్క మాట మీరు వర్మ గారికి చేసినా సరిపోనండి అది. ఇప్పుడు కాదండి, ముందుగా చెప్పుంటే ఆయనన్నా మాకు చెప్పును. ఓకే అమ్మా, ఓకే అయిపోయింది కదా, అలాగే నేను ఉంటాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద ప్రజలు సంక్షేమమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అదే రైతు బజార్ల ద్వారా, అంటే మొత్తం రాష్ట్రంలో 250 దగ్గర స్టాల్స్ వేసి కందిపప్పు అలాగే బియ్యం కూడా తక్కువ రేటుకి ఇవ్వాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు ఈరోజు పిఠాపురంలో కూడా ఒక 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 కౌంటర్లకి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నిజంగా శోచనీయం. ఆ మేడం గారికి ఇప్పుడే ఫోన్ చేశాను, తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారని తెలియదండి నాకు అని చెప్పడం ఆవిడ నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అందరూ వైసీపీ వాళ్ళే అండి, మీరు ఎవరో లేరని చెప్పారు మాకు, అందుకని మీకు ఎవరికి తెలియదండి, మీకు ఎవరికి చెప్పలేదండి. ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు కూటమి ప్రభుత్వం సంబంధించి ఈ కందిపప్పు అలాగే బియ్యం కూడా ఏర్పాటు చేసి అవి సప్లై చేయడం జరిగిందండి. ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ అనేది 3 వార్డులకు సంబంధించినటువంటి సెంటర్. ఇది ముఖ్యంగా 10వ వార్డు, అలాగే 14వ వార్డు, 15వ వార్డు, 3 వార్డులు కూడా టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. నా వార్డులో వర్క్ చేసినప్పుడు నాకు సంబంధం లేకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ అధికారులు చేయడం అనేది నిజంగా చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇది అసలు కౌన్సిల్ అనేటటువంటి ఆలోచనే లేకుండా మమ్మల్ని అందరినీ కూడా చులకనగా చూడటం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో తెలుగుదేశం కౌన్సిలర్ని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఏదైనా సరే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు చేసినటువంటి కృషి అభినందనీయం. ఎందుకంటే సివిల్ సప్లైస్ అలాగే ఈ రేషన్ రైస్ ఏదైతే ఉన్నాయో వాటిని కాకినాడ కేంద్రంగా అడ్డాగా దోచుకున్నటువంటి వ్యక్తుల మీద ఆయన విరుచుకుపడుతూ వాటిలన్నిటిని పట్టుకుండి బయటపెట్టి వారి అవినీతిని ఈరోజు ఎండగడుతున్నారంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు కాదు. ఇది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. 3 ఇన్ఛార్జీలకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కౌన్సిలర్లను పక్కన పెట్టి మాకు సంబంధం లేదని చెప్పడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి అండగా నిలుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు.